హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్న కూతురి వ్లాగ్స్. సో ఆల్రెడీ ఇంట్రో చూసేసారు. సో రీక్యాప్ కూడా పెట్టానమాట నేను. సో ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ చూసేయండి. సో ఆ వ్లాగ్ వచ్చేసి వైజాగ్ టు తిరుమల ట్రావెల్ అనమాట, ట్రావెలింగ్ వ్లాగ్ అది. సో ఫుల్ వ్లాగ్ ఉంటుంది, చూసేయండి నా ఛానల్లో. సో ఇక్కడ వచ్చేసి ఇంకా తిరుమల టోల్ గేట్ నుంచి ఇంకా కొండపైకి అయితే ఎక్కబోతున్నాం అనమాట. సో ముందుగానే విఘ్నేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడైతే ముందుగా ఆగి దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా కొండ అయితే ఎక్కుతున్నాం. అండ్ చెప్పాను కదా ఆల్మోస్ట్ 10 అయిపోయింది. గోవిందా గోవిందా అనుకుంటూ అలా కొండ ఎక్కేసామన్నమాట. సో ఇంకా వచ్చేసాము తిరుమలకి. వావ్, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎప్పుడూ చెప్పిందే కదా. సో చాలా బాగుంటుంది తిరుమల. అండ్ అప్పుడే చిన్న చిన్న చినుకులు అయితే పడుతుందన్నమాట. ఇంకా ఫైనల్లీ రూమ్లోకి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు ఏం చెప్పాను తెలుసా, గుడ్ మార్నింగ్ చెప్పాను తెలుసా మీకు. ఏంటంటే రాత్రి రూమ్లోకి వచ్చేసి ఇంక పడుకుంటామన్నమాట, రెస్ట్ తీసేసుకున్నాం ఒకేసారి. అందుకే ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేను ఇలా వీడియో అయితే తీసాను, అందుకే గుడ్ మార్నింగ్ అయితే చెప్పాను. ఇంకా ముందుగా ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు చూసేయండి. సో ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కేసాము, ఇంకెందుకైతే వచ్చేసాము. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, బట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఉండండి, ఓకేనా గాయస్. సో ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఒక లుక్ అయితే వేయించేస్తున్నాను మీకు. అండ్ మేము ఏ రూమ్లో ఉంటున్నాము, అలానే ఏ నివాస్లో ఉంటున్నాం అనేది నేను సూన్ అప్లోడ్ చేస్తాను అనమాట ఒక వీడియోలో. అండ్ ఆ వీడియోలో రూమ్ టూర్ వ్లాగ్ కూడా నేను పెడతాను, ఓకేనా. సో స్టే ట్యూన్ గాయ్స్. అండ్ హియర్ ఇట్ ఈస్. నేను ఇంకా చెప్పట్లేదు మేము ఎట్లా వెళ్తున్నాం అనేది, బట్ అలా చూస్తుండండి. అండ్ వర్షం కూడా మంచిగా పడుతుందన్నమాట. సో ఉన్న డేస్ మొత్తం చాలా బాగా వర్షంలో తడిసి ఎంజాయ్ చేశాను నేను ఫుల్గా. ఇంకా ఇది వచ్చేసి బస్ అనమాట, ఫ్రీ బస్సు, తెలుసు కదా. తిరుమలలోనే ఎక్కడికక్కడ బస్ స్టాప్స్ అయితే ఉంటాయి. అండ్ మేమున్నది ఏంటంటే అన్నప్రసాద బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. జస్ట్ నార్మల్గా మీకు బస్సుని చూపించాలి కదా అని చూపిస్తున్నాను, చూస్తారు కదా అని. అండ్ ఇక్కడ చూసారా, వే టు కళ్యాణకట్ట ఎట్ సల్లార్. సో చూస్తున్నారు కదా, అందుకే వచ్చామన్నమాట కళ్యాణకట్ట దగ్గరికి. సో ఇదంతా లైనే. అండ్ మేము వచ్చేసి నందకం రెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట, మినీ కళ్యాణకట్ట దగ్గరికి. అండ్ టైమింగ్స్ చూసుకున్నారు కదా, ఎవరైనా వెళ్ళే వాళ్ళకి ఈజీగా తెలియడం కోసం ఇలా చేశాను అనమాట. సో ఈజీగా మీరు ఒక ఐడియా వేసుకుంటారు కదా ఎప్పుడైనా వెళ్ళడానికి, అందుకు. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇది వచ్చేసి మా రూమ్కి ఆపోజిట్లోనే ఉంటుందండి ఈ కళ్యాణకట్ట అనేది. అండ్ సో కట్టెలు చేయించుకుంటాం అనే వాళ్ళు అయితే ఇలా లైన్లో నిలబడవసరం లేదన్నమాట. సో నేనైతే లైన్లో నుంచే వచ్చేసాను. ఇంకా గుండు గీయించుకుంటామనే వాళ్ళే లైన్లో అయితే నిలబడాలి. అండ్ నేను మమ్మీ అయితే 3 కట్టెలు అయితే ఇచ్చేసామన్నమాట. అండ్ డాడీ అయితే గుండు అయితే చేయించుకున్నారు. సో ఎప్పుడు వచ్చినా అలా కామన్ అయ్యింది. ఇంకా ఫ్రెష్ అప్ అన్నీ అయిపోయాక ఇంకా చూస్తున్నారు కదా, మేమైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో గాయస్ లెట్స్ గో. అది కూడా మా రూమ్ కిందనే అయితే ఉంటుందండి టిఫిన్ స్టాల్స్ కూడా. సో చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే పూరి అయితే ఆర్డర్ అయితే చేసేసాను, 1 ప్లేట్ పూరి. సో 2 అయితే వచ్చాయి. సో చూసారు కదా ఎంత ఉందో పూరి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట, సూపర్గా ఉంది. అబ్బబ్బా, పూరి తీసుకొని పూరి కోళ్ళలో తింటే ఉంది స్వామి, సూపర్ అసలు. అండ్ ఒకసారి టెంపుల్ని అయితే ఇలా దూరం నుంచి అయితే చూపించేస్తున్నాను, టిఫిన్స్ అయిపోయింది. ఇంకా అలా నడుచుకుని ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అండ్ వరహస్వామి టెంపుల్ దగ్గర చూసారా లైన్ ఎంత ఉందో. అండ్ ఇక్కడంతా చూసారు, ఎంత వర్షం ఉన్నా భక్తులు మాత్రం అలానే వెళ్తున్నారనమాట, స్వామివారిని గోవిందా గోవిందా అని పిలుస్తూ. అండ్ చూసారా క్లైమేట్ కూడా సూపర్గా ఉందన్నమాట. అండ్ సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా ఒకసారి లాంగ్ షాట్ అయితే తీసేసానమాట. మా దర్శనం కూడా
ఈరోజు ఈవినింగే, ఈరోజు మీన్స్ 17th ఈవినింగ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా చెవులీలు అన్నీ అయితే ఒకసారి చూపిస్తున్నాను అనమాట. సో కొనుక్కుందాం అనుకున్నాను కానీ నేనేం కొనుక్కోలేదన్నమాట. సో నీరసంగా ఉండి నించోలేకపోతున్నాను, మెయిన్ ఓపిక లేదు నాకు. సో అందుకే ఇలా చూస్తున్నాను, మళ్ళీ ఓపిక లేక పరుపుపోతున్నాను అనమాట. ఇంకెందుకు రెస్ట్ తీసుకొని వద్దాంలే అనుకొని ఊరుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నప్రసాదంకి మనం దాతలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇస్తారనమాట. సో మేము కూడా అన్నప్రసాదంకి డొనేషన్ అయితే ఇచ్చాము. అండ్ చూస్తున్నా కదా చిన్న చినుకులు పడుతున్నాయి, అదే నాకు మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా నాకు బాగాలేదు అని చెప్పి, సో ఫీవర్ అదంతా ఉందని చెప్పి, ఇంకా వర్షంలో తడిస్తే ఇంకా ఎక్కువైపోద్దేమో అని నాకు భయం వేసింది. కానీ ఆ స్వామివారి దయ చిన్న చిన్న చినుకులే పడ్డాయండి. అండ్ ఇక్కడ చూసారు కదా శ్రీ వరహస్వామి రెస్ట్ హౌస్ అనమాట. సో మేము ఉండేది కూడా ఆ రెస్ట్ హౌస్లోనే మేమైతే ఉంటున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా శ్రీ వరహస్వామి రెస్ట్ హౌస్. మరి కాస్ట్ గురించి చెప్పాలి అంటే ఈ వీడియోలో కాదండి, నేను చెప్పాను రూమ్ టూర్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వ్లాగ్లో నేనైతే ఈ రూమ్ కాస్ట్ అయితే చెప్తానులేండి, ఓకేనా. అండ్ ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అన్నప్రసాదంకి అయితే వెళ్తున్నాం గాయస్. సో ఎంతైనా ప్రసాదం, స్వామివారి ప్రసాదం తినుకుంటే ఎలా చెప్పండి, తిరుమలకి వచ్చి ఒక్కసారైనా తినాలి కదా. సో అందుకు మా కింద చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ టిఫిన్ తినేటప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్రెడీ ఫుడ్ స్టాల్స్ చాలా చాలా ఉన్నాయి మా కిందనే పక్కననే అని. కానీ మేమైతే అక్కడికి వెళ్ళి అయితే తినలేదు, ఎందుకంటే ఒక్కసారైనా అన్నప్రసాదం తినాలి. మేము తిరుపతి వచ్చిన ప్రతిసారి ఇలా అన్నప్రసాదం అయితే ఒక్కసారైనా మినిమం తింటామండి, ఇంకా మ్యాక్సిమం అయితే చెప్పవసలేదు. సో ఇంకా ఇది వచ్చేసి వరహస్వామి కార్ పార్కింగ్ అండి. ఇంకా మేము చూపించాను కదా మా రూమ్ దగ్గర కార్ పార్కింగ్ ఫుల్ అయిపోతే ఇక్కడ ఉంది కదా వరహస్వామి కార్ పార్కింగ్ అని చెప్పి, ఇంకా అక్కడికి వచ్చి ఈ వరహస్వామి రెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ, గెస్ట్ హౌస్ రెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ కూడా పార్కింగ్ అయితే చేసుకోవచ్చండి, ఓకేనా. అండ్ ఎవరైనా మెయిన్ తిరుమలకి వచ్చే వాళ్ళందరూ స్వెటర్స్, బ్లాంకెట్స్ అయితే పట్టుకోండి, ఎందుకంటే మామూలుగానే తిరుమలలో చాలా చల్లగా ఉంటారు కదా, కూల్గా. సో ఇంకా వర్షం టైంలో ఇంకా చల్లగా ఉంటుంది అన్నమాట, చలేసేస్తుంది. సో నేను అందుకే స్వెటర్ అయితే వేసుకున్నాను. సో ఇంకా నేను చూసారా అడిగండి మీ పిల్లి. సో చూస్తున్నారు కదా అడిగండి. ఇంకా క్యాప్ నాకు చాలా బాగా నచ్చాయి, నేను ఇంకా కొనుక్కున్నాను అనమాట. సో ఈ స్వెటర్ నాకైతే చాలా బాగా ఇష్టము. సో నేను ఈ స్వెటర్ ఎక్కడ కొన్నాను అనుకుంటున్నారా? సో దీని మీద ఆల్రెడీ నేను బ్లాగ్ అయితే చేశాను. సో క్యాంపింగ్ ఐటమ్స్ కోసం ఢిల్లీ వరకు వెళ్ళవసరం లేదు, ఇప్పుడు మన వైజాగ్లోనే అయితే టైట్లు అయితే ఉంటాయన్నమాట. సో ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసాయండి. అండ్ ఇక్కడ చూసారు కదా భోజనశాల 3 and 4 దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం అన్నమాట. అండ్ నాకు ఇక్కడ ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము. చూసారు కదా అప్ అన్నమాట, నాకు చాలా ఇష్టం. ఇంకా వచ్చేసామన్నమాట, ఇదిగోండి వచ్చేసాం. ఇంకా ఇక్కడైతే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా చూడండి, వావ్ అనుకుంటారనమాట. సో మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, తిరుమలకి మీరు రీసెంట్గా వెళ్ళారా లేదా అని చెప్పి. సో ఎప్పుడు వెళ్ళారు అనుకుని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో స్వామివారి అన్నప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంటారు కదా, చాలా అమృతంలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు వెళ్ళినా నాకు అలానే అనిపిస్తుంది. అండ్ చూస్తున్నా కదా ముందే ఇల్లు అడితాకు పెట్టేసి అయితే ఉంచుతారు. సో ఇంకా భక్తులు అయితే కూర్చునిపోయారు, ఇంకా వడ్డించడమే అన్నమాట. సో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు తిరుమల వ్లాగ్స్ సెపరేట్గా డీటెయిల్గా పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ చూడండి. ఎందుకంటే ఒక్కొక్కటి అన్నప్రసాదం ఒక వ్లాగ్, నెక్స్ట్ తిరుమల దర్శనం ఒక వ్లాగ్, అలా కళ్యాణకట్ట ఒక వ్లాగ్ అని నేను అలా సెపరేట్గా డీటెయిల్గా చెప్పాను అనమాట. ఆల్రెడీ వెళ్ళిండే కదా అని చెప్పి. సో ఇలా నేను ఒక 2-3 వ్లాగ్స్లో కవర్ చేసిన. అండ్ ఇక్కడ చూసారా గారెలు అయితే వేశారనమాట, నాకు 2 గారెలు అయితే వేశారు. అండ్ కొత్తగా గారెలు కూడా పెట్టారనమాట. సో వావ్ అనుకున్నా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది.
అండ్ ఎప్పుడు వచ్చినా నేను ఇలా సాంబార్ రైస్ తింటాను అనమాట. మజ్జిగ అన్నం కూడా ఉంటుంది, లైక్ మజ్జిగ కూడా వేస్తారు. అండ్ లాస్ట్లో కొంచెం మజ్జిగ అయితే వేయించుకుంటాను అనమాట సాంబార్ రైస్ అయిపోయాక. అండ్ ఇక్కడ చూసారా అన్న ప్రసాదం తినడం అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా బయటకి అయితే వచ్చేసాము. అండ్ అక్కడే కిల్లీ కూడా ఉంటుంది, ఎవరైనా కావాలంటే అక్కడ తినండి, అక్కడ అమ్ముతారు. అండ్ సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.